విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని గణపతిని ప్రార్థించారని చెప్పారు. విజయవాడ సితారా సెంటర్లో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా ఘనంగా జరుపుకునే అతిపెద్ద పండుగ వినాయక చవితి అని అన్నారు. గణేష్ చతుర్థి అంటే తనకు చాలా ఇష్టమని, చిన్నతనం నుంచి ఈ పండుగను బాగా చేసుకునేవాడమని అన్నారు. డూండి గణేష్ సేవా సమితి నిర్వహించినట్టే తాము ఉత్సవాలను ఘనంగా నిర్వహించేవారమని సీఎం అన్నారు. గత ప్రభుత్వంలో గణేష్ ఉత్సవాలు చేసుకోవాలంటే అన్ని విఘ్నాలే. పండుగ చేసుకోవాలన్నా, మైక్ పెట్టాలన్నా 1,00,000 ఆంక్షలు పెట్టారు. ప్రతిదానికి అనుమతులు తీసుకోవాలని ఇబ్బందులు పెట్టారు. కానీ మన ప్రజా ప్రభుత్వంలో అలాంటి ఇబ్బందులు లేకుండా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వంపై 30 కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినప్పటికీ భక్తుల సౌలభ్యం కోసం ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అన్నారు చంద్రబాబు. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి, సంక్షేమం మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. సూపర్ 6ను సూపర్ హిట్గా చేసి వాడవాడలా బ్రహ్మాండంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చాం. వరుణదేవుడి ఆశీస్సులతో వర్షాలు పుష్కలంగా పడి అన్ని జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. త్వరలో గోదావరి పుష్కరాలు రానున్నాయి. గతేడాది వచ్చిన బుడమేరు వరదను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలను ఆదుకున్నాం. బుడమేరుకు వరద రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటున్నాం. 72 అడుగుల అతిపెద్ద మట్టి గణపతిని ఏర్పాటు చేసిన డూండి సేవా సమితి సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విగ్రహం ఏర్పాటు చేసిన చోటే నిమజ్జనం ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.